ఓం శాంతి. మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం? మనం పూజలు వ్రతాలు ఎందుకు చేస్తున్నాం? ఆ భగవంతుడికి పూజిస్తే మనకు అంతా మంచి జరుగుతుంది. మనం అనుకున్నది నెరవేరుతుంది. ఆ సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్తే మనకు ఆయుష్ పెరుగుతుందంట. ఈ సత్యనారాయణమూర్తి గుడికి వెళ్తే మనకు ఐశ్వర్యం వస్తుందంట. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే సిరి సంపదలు కలుగుతాయంట. లేదా మన పిల్లలకు కళ్యాణము లేదా పిల్లల ఉన్నతమైన జీవితము లభిస్తుందట. ఇదే కదా మనం చేస్తున్న భక్తి. ఇదే కదా మనం చేస్తున్న భగవంతుని ధ్యానం. కానీ నేను ఒకటి చెప్పనా, మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ భూమిని సృష్టించి, మనకి పాడి పంట సృష్టించి, ఈ వేకువను సృష్టించి, పచ్చదనాన్ని సృష్టించి, చిరుగాలిని సృష్టించిన ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా ఏ రోజైనా కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పామా? ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ విశ్వేశ్వరుణ్ణి ఏ రోజైనా ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా తండ్రి మాకు ఇన్ని చేశావు అనే ప్రార్థించామా? ఎంతసేపు కోరిక, భయాన్ని భక్తిగా మార్చుకున్నామే తప్ప నిజమైన భక్తి మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు కోరికలతో వెళ్తున్నాం. ఏదో మొక్కుకుంటాం, వెళ్తాం, మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తాం. అంతేగాని ఆ నిజమైన భగవంతుణ్ణి స్వచ్ఛమైన హృదయంతో ఏ రోజైనా ఏ కోరిక లేని స్థితిలో మనం ఆరాధించామా? ఏంటి ఈ మనస్థితులు? ఎందుకు ఈ దుస్థితి? అంతా మన ఆశలు తీరాలి, మన కోరికలు తీరాలి, మనం బాగుండాలి, అంతేనా? మనకి ముక్తి, జీవన్ముక్తి రావాలి. మనకి జీవన్ముక్తి ఎలా వస్తుంది చెప్పండి? జీవించి ఉండేటప్పుడు ముక్తిని పొందలేనప్పుడు. ముక్తి అంటే కోర్కెలకు అతీతంగా జీవించడం, భగవంతుడు సృష్టిలో నిస్వార్థంగా ఉండడం. అంతకంటే గొప్ప ముక్తి మరింకేం లేదండి. ఒక్కసారి మీ హృదయాన్ని అడగండి. నిజమైన భక్తితో ఆ సర్వేశ్వరుణ్ణి ఒక్కరోజే